ఈరోజు మనము లా ఆఫ్ సప్లై గురించి తెలుసుకుంటాం. అంటే సప్లై సూత్రాల గురించి తెలుసుకుంటాం. లా ఆఫ్ సప్లై తెలుసుకునే ముందు సప్లై అంటే ఏంటి తెలుసుకోవాలి. ప్రొడ్యూసర్ కానీ సెల్లర్ కానీ ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎంత క్వాంటిటీ ఆఫ్ కమోడిటీని సేల్ చేశాడు అని తెలిపేదే సప్లై. 1 వీక్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు. కాబట్టి ప్రైస్ కానీ రైజ్ అయితే సప్లై రైజ్ అవుతుంది, ప్రైస్ ఫాల్ అయితే సప్లై ఫాల్ అవుతుంది. అదర్ థింగ్స్ రిమైన్ కాన్స్టెంట్. అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యొక్క ప్రైసెస్లో చేంజెస్ ఉండకూడదు, న్యాచురల్ కెలామిటీస్ అంతా కూడా జరగకూడదు. అదేవిధంగా సాంకేతిక టెక్నికల్ నోహోలో కూడా చేంజెస్ రాకూడదు. అలా ఉంటేనే ప్రైస్ రైజ్ అయితే సప్లై రైజ్ అవుతుంది, ప్రైస్ ఫాల్ అయితే సప్లై ఫాల్ అవుతుంది. ఈ యొక్క టేబుల్లో ప్రైస్ 10 రూపీస్ ఉన్నప్పుడు సప్లై వచ్చి 100 యూనిట్స్ ఉందన్నమాట. ప్రైస్ 10 రూపీస్ నుంచి 50 రూపీస్ సేల్ అయినప్పుడు సప్లై 100 యూనిట్స్ నుంచి 500 యూనిట్స్కి రైజ్ అయింది. ప్రైస్ రైజ్ అయింది, సప్లై రైజ్ అయింది. ప్రైస్కి సప్లైకి మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. అంటే మీకు పాజిటివ్ రిలేషన్షిప్. అందువల్లనే సప్లై కర్వ్ వచ్చి స్లోప్స్ అప్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా ఉంటుంది. కాబట్టి ఇది పాజిటివ్ స్లోప్ గురించి తెలియజేస్తుంది. అసలుకి సప్లై అంటే లా ఆఫ్ సప్లై అంటే సప్లై సూత్రం. సప్లై సూత్రం అంటే ఇతర పరిస్థితులు మారకుండా స్థిరంగా ఉండి ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై తగ్గుతుంది. అంటే సప్లై అనేది ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తిదారు ఎంత వస్తువులు అమ్మాడు అని చెప్పేదే సప్లై. ప్రైస్ పెరిగినప్పుడు ఈయన ఎక్కువగా సేల్ చేస్తాడు, ఎందుకంటే లాభాలు వస్తాయి కాబట్టి సప్లై అనేది రైజ్ అవుతుంది. ప్రైస్ ఫాల్ అయినప్పుడు ప్రాఫిట్ తగ్గుతాయి కాబట్టి తక్కువగా సేల్ చేస్తాడు, అందువల్ల సప్లై అనేది తగ్గుతుంది. ప్రైస్కి ధరకి సప్లైకి మధ్య ప్రత్యక్ష లేక అనులోమ సంబంధం ఉంటుంది. కానీ ఇతర పరిస్థితులు స్థిరంగా ఉండాలి. అంటే సాంకేతిక పరిజ్ఞానం స్థిరంగా ఉండాలి, ఉత్పత్తి కారకాలు దాన్ని స్థిరంగా ఉండాలి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకూడదు. అందువల్ల ధరకు సప్లైకి మధ్య ప్రత్యక్ష రేఖ అనులోమ సంబంధం ఉంటుంది. అందువల్ల సప్లై రేఖ ఎడమ నుంచి కొడికి పైకి వాడి ఉంటుంది. ఇది ధనాత్మక వాడిని కలిగి ఉంటుంది. ఈ సప్లై పట్టిక ధర 10 రూపాయలు ఉన్నప్పుడు సప్లై 100 యూనిట్ ఉంది. ధర 10 రూపాయల నుంచి 50 రూపాయలు పెరిగినప్పుడు సప్లై 100 యూనిట్ల నుంచి 500 యూనిట్లకు పెరిగింది. అంటే ధరకు సప్లైకి మధ్య ప్రత్యక్ష లేక అనులోమ సంబంధం ఉన్నట్లు చెప్పచ్చు.